అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అయోధ్య రాముణ్ణి ముందు పెట్టుకొని రాజ్యమేళాలను చూస్తున్న బీజేపీకి చెక్ పెట్టే ఉద్దేశంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ది హవా కొనసాగుతుందని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, లేదా రాష్ట్ర నేతలు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దాదాపు 400 సీట్లు సాధిస్తామని మరోపక్క బీజేపీ ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలకు శంకరావం ఊదిన నేపథ్యంలో మనతో మాట్లాడడానికి వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, అలాగే ఎస్సీ రాష్ట్ర మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, 400 సీట్ల టార్గెట్ పెట్టుకున్నారు, అది సాధ్యమయ్యే పనేనా? తప్పకుండా అండి. ముందుగాల మీ ఆర్టీవీ యజమానానికి నమస్కారం తెలియజేస్తూ, మీరు అంటే ఒక మాటనైతే అయోధ్య రాముణ్ణి పెట్టుకొని ముందుకు పోతున్నారు అనేది సరే నేనైతే ఖండిస్తున్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ఎందుకంటే దేశం కొరకు, ధర్మం కొరకు, ప్రజల కొరకు ఈ అయోధ్య రాముని నిర్మాణం ఎందుకు జరిగిందంటే కొన్ని 500 ఏళ్ల కింద నాటి చరిత్రను సంఘానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ యొక్క సంఘ పెద్దలు, ఈ యొక్క గ్రూప్తో సంబంధించిన వాళ్ళంతా కూడా కోర్ కట్టుకొని వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకొని కోర్టు నిర్ణయాన్ని బట్టి ముందుకు సాగడం జరిగింది. అది మాకు దక్కడం, అది భారతీయ జనతా పార్టీకి, భారత ప్రధాని మోదీ గారికి దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. అందుకు పెట్టుకునే 2014లో ఏదైతే మోదీ గారు అధికారంలోకి వచ్చిన నుండి ఇప్పటి వరకు ఏ ఒక్కరోజు కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్కడ కూడా మరి అవినీతి చేసింది లేదు. 9.5 ఏళ్ళు అవుతుంది, ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఆ దిశగా ప్రజలు దేశం కొరకు, దేశ ప్రజల కొరకు ఆర్నిచలు గుర్తుపెట్టండి. అందులో తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో లేకపోయినా కూడా అనేక సంక్షేమ పథకాలు కోట్లాది రూపాయలు పెట్టి మరి అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి అలాంటి మహానుభావుని భారతీయ జనతా పార్టీకి మరొకసారి అవకాశం ఇద్దామని ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా రేపు రాబోయే 2024లో మూడోసారి విజయవంతంగా 404 సీట్లతో గెలిపేయడానికి ప్రజలే, ఏ సర్వేలు లేవు, ఎవరు ఇంకేం లేదు, పార్టీల క్యాండిడేట్ని డిక్లేర్ చేయలే, ఎవరు డిక్లేర్ చేయలేకపోయినా కూడా అధికారం మాత్రం బీజేపీ పార్టీకి వస్తుందని కూడా ప్రజలు అనుకుంటున్నారు, వస్తుందని మేము నమ్ముతున్నాం. సో వరంగల్ పార్లమెంటు బరిలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కొండేటి శ్రీధర్ బరిలో ఉండబోతున్నాడా? తప్పకుండా. అధిష్టానం నిర్ణయానికి నేను గతంలో కూడా మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి చెప్పాను, మా ఆర్గారం సెక్రటరీ తర్నుచు గారికి చెప్పాను, బన్సల్లాల్ గారికి చెప్పాను, సునీల్ బన్సల్ చెప్పాను. ఎందుకంటే నేను స్థానికుడిని, మన పార్టీ అవకాశం ఇస్తే నేను పోటీ చేస్తా. ఏదైతే 1984లో 2 సీట్లు వచ్చిన దాంట్లో వరంగల్ ఉందో మళ్ళీ దాన్ని అధిగమించి అంతకన్నా ఎక్కువ సీట్లు ఓట్లతో ఇక్కడ గెలిచే సత్తా నాకుంది. ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు. ఆ ప్రజలపైన నా పైన నమ్మకం ఉంది. కింది స్థాయి వచ్చే వ్యక్తి, ఇక్కడ అభివృద్ధి ఎమ్మెల్యేగా ఉన్న అభివృద్ధి చేసిన వ్యక్తి, అందరితో కలుపుకోబోయే వ్యక్తి. కాబట్టి ఇలాంటి వారు ఉంటే కొంత ప్రజలకు న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఆశీర్వదిస్తారు. పార్టీ నిర్ణయం తీసుకుంటే ఇక్కడ జెండా ఎగరేయడం ఖాయం. సో అంటే 1984 చరిత్ర కనుక చూసినట్టయితే అప్పుడు ఈ రాష్ట్రంలో రెండు మొత్తం ఆ దేశంలో చూసుకుంటే 2 స్థానాల్లో బీజేపీ గెలిచింది. అలాంటిది వరంగల్లో జంగారెడ్డి ఒక్కరే మాత్రమే గెలవగలిగారు. అప్పటి నుంచి బీజేపీ ఇక్కడ గెలిచిన చరిత్ర లేదు. ఏ విధంగా గెలుస్తుందని ఊహిస్తున్నారు, ఏ విధంగా ముందుకు పోతున్నారు? అంటే అప్పటి చరిత్రకు ఇప్పటి చరిత్రకు ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు, ఇంత టెక్నాలజీలు, టీవీలు, ఇవన్నీ అంత ప్రజలు ఇంత చైతన్యవంతులు కాదు అప్పటికి. ఆ రోజుల్లో అక్కడ చేసింది ఇంకో కొన్నేళ్ల తర్వాత ఇక్కడ తెలిసింది. కానీ ఇప్పుడు అక్కడ క్షణం గల్లీలో ఏది జరుగుతుందో ఢిల్లీలో ఇమ్మీడియట్లా మనకన్నా ఎక్కువ అక్కడ వెళ్ళిపోతుంది. అంటే భారత ప్రధాని నిరంతరం ప్రజల కొరకు సేవ చేస్తున్నాడు, దేశం కొరకు సేవ చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి భారతీయ జనతా పార్టీ ఉదాహరణకు చూసుకుందాం. మొన్న గత్తర వచ్చింది, గత్తర అంటే మన వెనకడ గత్తర అనేది కరోనా వచ్చింది, ప్రజలే అన్నారు. అలా ఇలాంటి పరిస్థితుల్లో వేరే ప్రధాని ఉంటే ప్రజలు కుప్పలుగా చనిపోయారు. నిజంగా ధైర్యంగా ఆయన ఈ రాష్ట్రానికి వచ్చి ఇక్కడే కనుగొని ఇక్కడే ఇంజక్షన్లు ఇచ్చి ఇక్కడ కాకుండా ప్రపంచ దేశాలకు కూడా తీసుకెళ్ళారు. కాబట్టి అలాంటి మహానుభావుడు చేసిన ఈ దేశంలో మరొకసారి బీజేపీ పార్టీకి అధికారం వెళ్ళే ఆ రోజులకు ఈ రోజులకు డిఫరెన్స్. ఇప్పుడు తప్పకుండా ఈ తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం ఖాయం. అందులో వరంగల్ జిల్లా నుంచి కొండేటి శ్రీధర్కి అవకాశం ఇస్తే తప్పకుండా అధిక మెజార్టీతో గెలిచి ఎంపీగా ఢిల్లీలో నిలబడి నా దేశం కొరకు, నా రాష్ట్ర ప్రజల కొరకు పోరాడే అవకాశం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీకి విన్నవించుకున్నా, ప్రజలకు కూడా విన్నవించుకుంటున్నా.
సో నరేంద్ర మోడీ అంటే యువత ప్రత్యేకించి ఆకర్షితులవుతున్నారు. నరేంద్ర మోడీకి సంబంధించి ప్రధాని పెట్టే సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలకు యువత ఏదైతే బీజేపీ సైడ్ చూస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర నాయకత్వం చేపట్టి ఇక్కడ అధికారం చేయించుకోలేకపోయారు. చాలా వరకు బీజేపీ సీట్లు గెలవలేకపోయారు. నిజంగా రాష్ట్ర నాయకత్వం వైఫల్యం అనుకోవచ్చా? అంటే అసెంబ్లీ సీట్లకు ఎంపీ సీట్లకు కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది. ప్రజలు మీరు అన్నట్టు నిజంగా నరేంద్ర మోదీ గారు చేసే అభివృద్ధి పథకాలు కావచ్చు, దేశం కొరకు పోరాడేది కావచ్చు, ప్రపంచ దేశాలు ఆచరించదగ్గ మహనీయుడు. ఎందుకంటే ఇందాక మీకు చెప్పాను, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ గత 40 ఏళ్ల చరిత్రలో ఏ రోజు ప్రజల గురించి ఆలోచించలే. కానీ మహానుభావుడు వచ్చినాక ఒక మూడు అన్ని చెప్పడం, అన్నం ఉడికిందా ఉడకలేదంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తారు. కాబట్టి దాంట్లో 3 ముఖ్యమైన అంశాలు. ఎందుకు ఈ దేశం కొరకు ప్రజలు కూడా మోదీ గారి వైపు చూస్తున్నారంటే 370 ఆర్టికల్. అసలు అందరూ అనుకున్నారు దానికి ఆ 370 ఆర్టికల్కి పోతున్నారు, మొత్తం దేశం అంతా అల్లకొల్లం అవుతుంది, పెద్ద ఎత్తున సంఖ్య చనిపోతారు, ఏమవుతుందో ఇది అర్థం రక్త చిందరం అవుతుందని బాగా బొబ్బలు పెట్టింది ప్రతిపక్షాలు. కానీ సీమ కూడా చిట్టి అనుకుంటా 370 ఆర్టికల్ ఎంత అవలీలాగా తీసుకొచ్చిందంటే అది మహానుభావుడు భారత ప్రధాని మోదీ గారికి. అదే త్రిపుల్ తలాక్, ఎంత ముస్లింలు మొన్న చూసినాం, అయోధ్యకు ఒక మహిళ జెండా పట్టుకొని సైకిల్ మీద పోతుంది జై శ్రీరామ్ అనుకుంటూ. ముస్లింలు అంటే చూడు త్రిపుల్ తలాక్ అని తెచ్చిండ్రు. అదేవిధంగా ఇందాక మనం మొన్ననే చేసుకున్న 22వ తారీఖు నాడు శ్రీ రామ జన్మభూమి విగ్రహ ప్రతిష్టాపకు ఇప్పటికీ ప్రపంచ దేశాలలో క్యూ కడుతున్నారు కుప్పలుగా. అసలు ఇప్పుడే రావద్దు అని అన్నా కూడా కోట్లాది మంది జనం అక్కడికి వెళ్తున్నారు. అదే భక్తి, అది దట్ ఈజ్ భారత ప్రధాని మోదీ నరేంద్ర మోదీ గారు దక్కింది. కాబట్టి యువత అంతా కూడా వారి వైపు చూస్తున్న పార్టీలకు అతీతంగా ఆయన ఒక శక్తి, మానవుడు కాదు, శక్తి కాదు, ఒక శక్తి, మానవుడు కాదు, ఒక శక్తిలాగా అనుకుంటున్నారు. కానీ ఆ దిశగా అందరూ పోతున్నారు. తప్పకుండా రేపు రాబోయే 2024లో మళ్ళీ పెద్ద సంఖ్యలో భారత ప్రధాని మోదీ గారు అవుతారు. కాబట్టి తప్పకుండా ఇక్కడ వరంగల్లో కూడా 1984 ఎట్లయితే మోదీ ఇక్కడ ఒక సీటు గెలిచిందో అంతకన్నా మెజార్టీతో ఇక్కడ కూడా వరంగల్ సీటు గెలువడానికి సిద్ధంగా ఉన్నాం. వరంగల్ పార్లమెంట్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి కూడా బీజేపీ గెలవలేదు. పార్లమెంట్లో గెలుస్తా అని ఎలా ధీమా వ్యక్తం చేస్తుంది? నేను పూర్తి భరోసా, వాళ్ళే ప్రజలే చెప్పిండ్రు ఈ రాష్ట్రంలో ఇక్కడ కేసీఆర్ను ప్రారంభోలాలే. ఈ నరరూప రాక్షసుడు ఉన్నాడు, నరగంతకుడు ఉన్నాడు, రజాకార్ల పాలన చేస్తున్నాడు, రాక్షస పాలన చేస్తున్నాడు. కాబట్టి ముందుగాల ఇతన్ని దింపేయాలి. ఇక్కడి నుంచి ప్రారంభోలితే రేపు కేంద్రంలో ఉన్న వాళ్ళని మనం కాపాడుకోవాలి. ఆ రోజు ప్రజలు కూడా అన్నారు, రేపు కూడా, మొన్న అన్నారు, నిన్న అన్నారు, రేపు కూడా అదే చెప్తారు. బీఆర్ఎస్ పార్టీని ఎల్లగొట్టాం, ఇక్కడ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, అభివృద్ధి చెందాలంటే కేంద్రం ఉంటేనే, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంటేనే ఇక్కడ అభివృద్ధి చేయగలుగుతుంది. కాబట్టి ఆ నమ్మకంతో ప్రజలు ఉన్నారు. ఇక్కడనే కేంద్రంలో ప్రధాని ఉండాలి. ప్రధాని ఉంటేనే మంచిగా జరుగుతుంది. న్యాయమైన ప్రజలకు, రైతులకు, రైతు కూలీలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సమానం చూసి అందరికీ ఇస్తాడు అనేది నమ్మకం ప్రజలకు వచ్చింది. కాబట్టి తప్పకుండా ఆ రోజు మేము తిరుగుతుంటేనే అన్నాడు, ఇప్పుడు మాత్రం మీకు వేయమయ్యా, రేపు ఎంపీకి మాత్రం బీజేపీకి ఇస్తాం, తప్పకుండా ఎంపీ బీజేపీ ఇక్కడ గెలుస్తుంది. మళ్ళీ కేంద్రంలో మోదీ ఉంటేనే మనకు న్యాయం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని అటు ఇటు పోకుండా చూడాలి, కట్టెపట్టుకోవాలంటే మళ్ళీ మోదీ గారే కావాలి, మోదీ గెలిపిస్తారనే నమ్మకంతో ఉన్నారు ప్రజలు. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం ఎవరంటే, పోటీలో ఎవరంటే ఎవరు చెప్తారు? ఇప్పుడు ఉన్నది బీఆర్ఎస్ పైన అయితే అయిపోయింది. ఇప్పుడు అది ఇక్కడ లేదు. నేను గతంలో కూడా చెప్పాను అక్కడిక్కడ ప్రెస్ మీట్లో, బీఆర్ఎస్ పార్టీ ఒకసారి పడిపోతే చరిత్రలో లేవది. బైక్ వెళ్ళిన గాలిపట ఉంటే పైపరి జింగుతుంది కదా, అది పోయి ఎక్కడో ఉంటుంది. ఆ పరిస్థితి ఈ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది. రేపు మాకు ప్రత్యామ్నాయం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, అది కూడా ఈ పార్లమెంట్ వరకే. తర్వాత కూడా ఆ పార్టీని కూడా ఎవరు కూడా విశ్వసించరు. రాబోయే మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ కూడా ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వస్తుంది. సో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవేళ గనక బీజేపీ అధిష్టానం కొండేటి శ్రీధర్కి టికెట్ ఇస్తే ప్రజలంతా కొండేటి శ్రీధర్కి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వర్ధన్నపేట స్థానికుడిని. దాదాపు 2021 నుంచి, అంటే 95 నుంచి నేను ప్రజలతో ఉన్నాను. 95లో వార్డ్ నెంబర్, 2001లో సర్పంచ్, 2009లో ఎమ్మెల్యే. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పోరాడి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రజల మధ్యనే ఉంటాను తప్ప, ఏ అవకాశం వచ్చినా ఏమి ఇచ్చినా ఎమ్మెల్యే అయినాక పోయి నేను అందలం ఎక్కాలి, కోట్లు చంపాలి, ల్యాండ్ సంపాదించాలి, అదేంటి మన కంపెనీలు కొనుక్కోవాలి, అంటే రియల్ ఎస్టేట్ చేయాలి, భూ కబ్జా చేయాలి, ఇసుక మ్యాప్ చేయాలని ఎక్కడైనా కూడా ఇక్కడ నేను బయట వాళ్ళే చూసుకోవాలి. కేవలం నేను గెలవాలి, నన్ను గెలిపించిన ప్రజలను కాపాడుకోవాలి, ప్రజలు
గెలిపించిన పార్టీని కాపాడుకోవాలి. 3 సిద్ధాంతాలు నేను ప్రజలతో ఉన్నా కాబట్టి అది ప్రజలు నమ్మిండు. రేపు కూడా నమ్ముతారు. శ్రీధర్ అనే వ్యక్తి స్థానికుడు, ఇక్కడనే ఉంటాడు, ప్రజలతో ఉంటాడు, ప్రజల్లో ఉండే వ్యక్తి స్థానికుడు అనే నమ్మకం ప్రజలకు పోయింది. కాబట్టి తప్పకుండా శ్రీధర్ను ఒకసారి మళ్ళీ 2014లో తెలంగాణ ఉద్యమంలో పోరాడిండు, అక్కడ ఇట్లనే ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంలో సాధించిన సభ్యుడిగా ఉన్నాడు. రేపు కూడా మా భారత ప్రధాని మళ్ళీ ఏదైతే 30 ఏళ్ల నుండి గత 30 ఏళ్ల నుండి ABCD వర్గీకరణ అనేది ఆ రిజర్వేషన్లు అనేది తెస్తున్నాడు. తప్పకుండా వస్తుంది. అది కూడా మాకు కొంత పని చేస్తుంది. ఆ దిశగానే నాకు మొన్న ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది. రేపు కూడా మళ్ళీ ప్రజలు కూడా ఆశీర్వదించగలుగుతారు. ఈ యొక్క ABCD వర్గీకరణ అవుతుంది. దాంట్లో నేను ఎస్సీ మాదిగా వర్గానికి చెందిన కాబట్టి తప్పకుండా స్థానికుడిని కాబట్టి ఇస్తారు, ప్రజలు ఆశీర్వదిస్తారు. 40 ఏళ్ళ చరిత్రను తిరగరాస్తానంటున్నాడు కొండేటి శ్రీధర్. ఏదైతే 40 ఏళ్ళు అంటే దాదాపు 1984లో బీజేపీ నుంచి గెలిచిన జంగారెడ్డి ఒక్కడు మాత్రమే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచాడు. సో ఇక్కడ అదే స్థాయిలో అంటే 40 ఏళ్ళ తర్వాత ఇక్కడ బీజేపీ గెలవబోతుంది. అందులో కొండేటి శ్రీధర్ ఏదైతే తనకు పార్లమెంట్ టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తాను, అది పునరావృతం కాబోతుంది. 40 ఏళ్ళ చరిత్రను మళ్ళీ తిరగరాస్తాము, ఇక్కడ బీజేపీ జెండా వేయడం ఖాయం. ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలే ఈసారి బీజేపీని ఆదరిస్తాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే ఎస్సీ రాష్ట్ర మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.